అసలు శ్రావ్యని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎలా చంపారు అని తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 4 కోసం వేచి ఉండండి. ఒక వ్యక్తి ఇన్షర్ట్ వేసుకొని హోదాగా వేడి వేడి కాఫీని ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పుడే ఓ లేడీ కానిస్టేబుల్ పరుగున కంగారు పడుతూ అతని దగ్గరకు వచ్చి గసపెట్టుకుంటూ కానిస్టేబుల్ అంటుంది, సార్ ఇప్పుడే ఓ కాల్ వచ్చింది. ఎక్కడో ఒక అమ్మాయిని అతి దారుణంగా గొంతు కొరికి చంపేశారంట. అప్పుడే రాహుల్ అంటాడు, అయ్యో, మార్కెట్లోకి రోజు కొత్త ఐటమ్స్ వస్తున్నట్లు రోజు ఓ కొత్త రకం మడ్డర్లు బయటకు వస్తున్నాయే. ఈ కాకి డ్రెస్ మీద పడ్డాక ఇలాంటి వాటికి అలవాటు చేసుకోవాలి సార్ అని కావ్య అంటుంది. తప్పదు కదా, సరే పద క్రైమ్ స్పాట్ దగ్గరకు వెళ్దాం అని రాహుల్ అంటాడు. ఎస్ సార్ అంటూ సెల్యూట్ చేసింది కావ్య. కావ్య కార్ని డ్రైవ్ చేస్తుంటే రాహుల్ ఆ క్రైమ్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. సార్ మరి మెడకొరికి హత్య ఎవరు చేసుంటారు అని అనుమానంగా అడిగింది కావ్య. ఏమో అని రాహుల్ అంటాడు. సార్ ఆ అమ్మాయి చెప్పింది తను నిన్న ఆ చనిపోయిన అమ్మాయి పక్కనే పడుకొని ఉనిందంట. అవునా, మరి హంతకుడు తనని మాత్రమే ఎందుకు చంపినట్టు? ఏమో సార్, ఈ మధ్య అమ్మాయిలపైనే టార్గెట్ పెట్టుకుంటున్నారు కదా అందరూ అని కావ్య అంటుంది. అప్పుడు రాహుల్ అంటాడు, మనం ఆ స్పాట్కి చేరుకున్నాకే మనకి ఓ క్లారిటీ వస్తుంది. కావ్య అవునన్నట్టుగా తల ఊపుతుంది. ఇటువైపు శ్రావ్య భయంగా హాల్లో కాలు కాలిన కోతిలా అటు ఇటు తిరుగుతోంది. ఇంతలో బయట ఎవరో కార్ పార్క్ చేసిన సౌండ్ వినపడటంతో తొందరగా మెయిన్ డోర్ బయటకు వచ్చి చూసింది. కార్ పైన వెలుగుతున్న పోలీస్ లైట్లు చూసి అది పోలీస్ జీప్ అని అర్థం చేసుకుంది శ్రావ్య. కావ్య కార్ దిగి స్టైల్ గా గాగుల్స్ పెట్టుకుంది. తన వెనుకే రాహుల్ లాఠీని తిప్పుకుంటూ దిగాడు. అతని స్టైల్ కి హూందాతనానికే సగం పడిపోయింది మన శ్రావ్య. కళ్ళార్పకుండా ఫ్రీజ్ చేసిన మాయగాడిని చూస్తూ అలానే నిల్చుండిపోయింది. కళ్ళను దాచుతున్న ఆ గ్లాసెస్ ముఖంపై సిన్సియారిటీని తగిలించుకున్న సింహంలా కనపడుతున్నాడు రాహుల్ తనకి. ఇద్దరు శ్రావ్య దగ్గరికి చేరుకుంటారు. శ్రావ్య రాహుల్ ని అలానే చూస్తూ ఉండిపోయింది. రాహుల్ శ్రావ్యని ఈ లోకంలోకి తీసుకురావడానికి గొంతు సవరించుకున్నట్లుగా దగ్గాడు. శ్రావ్య ఈ లోకంలోకి వస్తుంది. ఓ ఏంటి, పోలీసుల్ని ఎప్పుడు చూడలేదా అని సీరియస్ అవ్వటానికి ప్రయత్నించింది కావ్య. లేదు, అలా ఏం కాదు మేడం, పదండి లోపలికి అని శ్రావ్య అంటుంది. రాహుల్ మరియు శ్రావ్య ఇద్దరు హాల్లోకి చూస్తారు. ఒక్కదానివే ఉంటున్నావా లేక ఇంకెవరన్నా ఉంటున్నారా అని కావ్య శ్రావ్యని అడుగుతుంది. అప్పుడు శ్రావ్య ఇలా అంటుంది, అదేం లేదు మేడం, అమ్మ నాన్నతో ఉంటున్నాను, వాళ్ళు కొద్ది రోజులు ఊరికి వెళ్లారు. అప్పుడు కావ్య ఇలా అంటుంది, అబ్బో నీ మీద నమ్మకం ఎక్కువే. అప్పుడు రాహుల్ కావ్యతో, కావ్య మనం తన బయోగ్రఫీ కోసం రాలేదు, ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాం అని అంటాడు. అప్పుడు రాహుల్ డెడ్ బాడీ ఎక్కడ అని శ్రావ్యని ప్రశ్నిస్తాడు. పైన బెడ్రూమ్ లో ఉంది సార్ అని తడబడుతూ సమాధానం ఇస్తుంది శ్రావ్య. కావ్య మరియు రాహుల్ ఇద్దరు బెడ్రూమ్ లోకి చేరుకుంటారు. ఇద్దరు సిరి శవం చూసి షాక్ అవుతారు. తన బాడీ దయనీయ స్థితిలో ఉంది. మెడపై లోతుగా దిగిన పంటి గుర్తులు, శవమంతా రక్తంతో తడిచిపోయి ఉంది. అప్పుడు కావ్య అంటుంది, సార్ ఎవరు సార్ ఇంత దారుణంగా హత్య చేసింది? ఎవరు చేశారో తెలియదు, బట్ కన్ఫామ్ గా ఎవరో సైకో మెంటాలిటీ గల వ్యక్తే ఇది చేసుంటారు అని రాహుల్ అంటాడు. కానీ సార్ తలుపులు అయితే మూసి ఉన్నాయి, లోపలికి ఎవరు వచ్చే అవకాశం లేదు, మరి అలాంటప్పుడు అతను ఎలా లోపలికి వచ్చి ఉంటాడు అని శ్రావ్య అంటుంది. కొంపదీసి ఈ పని లోపలి వ్యక్తులైతే చేయలేదు కదా అని రాహుల్ అంటాడు. అప్పుడు శ్రావ్య ఇలా అంటుంది, సార్ ఇంట్లో అయితే నేను సిరి మాత్రమే ఉన్నాము. అవును, తనని చంపి నిన్నెందుకు వదిలేసినట్టు అని అడిగింది లాఠీ తిప్పుతూ కావ్య. ఏమో మ్యామ్, నాకేం తెలుసు అని శ్రావ్య అంటుంది. అప్పుడు రాహుల్ ఇలా అంటాడు, ఈ బాడీని ఫారెన్సిక్ ల్యాబ్ కి పంపుదాం. కావ్య లెట్స్ సెర్చ్. ఇద్దరు ఇంటిని బాగా తనిఖీ చేసి శ్రావ్య దగ్గరకు వస్తారు. ఓకే, మేము ఈ రోజు నైట్ కి ఇంట్లోనే స్టే చేయబోతున్నాం అని రాహుల్ అంటాడు. ఏంటి సార్ నైట్ ఇక్కడే స్టే చేస్తారా అని శ్రావ్య అంటుంది. అప్పుడు కావ్య నీకేమన్నా ఇబ్బందా అని అంటుంది. అయ్యో అలా ఏం లేదు మేడం, ఉండవచ్చు అని శ్రావ్య అంటుంది. ఓకే, నేను అలా ఫ్రెష్ అయి వస్తా. కావ్య యూ కెన్ షేర్ శ్రావ్యస్ రూమ్ అని రాహుల్ అంటాడు. ఓకే సార్ అని కావ్య అనగా శ్రావ్య మైండ్ యూ కెన్ స్టే ఇన్ మై రూమ్ అని అన్నట్లుగా చెప్పాడేంటి, అది నా రూమ్ అని శ్రావ్య అనుకుంటుంది. నేను నీ డ్రెస్సెస్ వాడుకోవచ్చా అని కావ్య అడుగుతుంది. యా మ్యామ్ ష్యూర్ అని శ్రావ్య అంటుంది. కావ్య ఫ్రెష్ అవ్వడానికి శ్రావ్య గదికి అటాచ్డ్ గా ఉన్న వాష్రూమ్ లోకి వెళ్తుంది. తను వెళ్ళిన 1 నిమిషానికే శ్రావ్య వాష్రూమ్ డోర్ నాక్ చేస్తుంది. ఏంటి అని కావ్య అరుస్తూ ఉంటుంది. మ్యామ్ ట్యాప్ లీకేజ్ ప్రాబ్లం ఉంది, మీరు వేరే గదికి వెళ్ళగలరా అని శ్రావ్య అంటుంది. నో ప్రాబ్లం, ఐ కెన్ అడ్జస్ట్ అని కావ్య అంటుంది. ఓకే మ్యామ్, మీ ఇష్టం అని చెప్పి తన బెడ్ పై పడుకుంది శ్రావ్య. అందరూ భోజనం తినేసి ఎవరి గదికి వారు వెళ్తారు. శ్రావ్య కావ్యని వేరే గదికి వెళ్ళమంటుంది. ఎంతైనా పోలీస్ కదా, అందరూ వేర్వేరు గదుల్లో పడుకొని ఉన్నారు. చందమామ సైలెంట్ గా మేఘాలతో దాగుడు మూతలు ఆడుకుంటున్నాడు. చప్పుడు చేయకుండా మెల్లగా ఎవరో కావ్య రూమ్ డోర్ ని తెరిచారు. వచ్చిన వ్యక్తి ఓంకని జుట్టు విరబూసుకొని చెప్పాలంటే వయసైపోయిన వాళ్ళలా నడుస్తున్నారు.
ఎవరబ్బా? అరే చీకటికి ఏం కనిపించట్లేదే. ఆ వ్యక్తి కావ్యకి అతి సమీపంగా వచ్చారు. కావ్య గాఢ నిద్రలో ఉంది. ఆ వ్యక్తి తన నోటిని కావ్య మెడపై దగ్గరకు తీసుకువచ్చాడు. జస్ట్ ఆ వ్యక్తి పెదాలు కావ్య మెడకి టచ్ అయ్యాయో లేదో కావ్య ఉలిక్కిపడి లేచింది. కావ్యకి దూరంగా జరిగి రెప్పపాటు కాలంలోనే కావ్య నోటిని తన చేత్తో క్లోజ్ చేశారు. కావ్య ఎలాగైనా విడిపించుకోవాలని ఆవేశంగా ఆ వ్యక్తిని తోసేసింది. అప్పుడు కావ్య చాలా గట్టిగా సార్ త్వరగా రండి అని చాలా బిగ్గరగా అరుస్తుంది. ఆ స్వరం వేరే రూమ్ లో ఉన్న రాహుల్కి వినబడి లేచి కావ్య రూమ్ దగ్గరకు అడుగులు వేశాడు. రాహుల్ వచ్చేలోపే ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాహుల్ కావ్య రూమ్ కి చేరుకున్నాడు. రాహుల్ కంగారుగా కావ్య దగ్గరకు వెళ్లి కావ్య ఏమైంది, ఎవరొచ్చారు అని అడిగాడు. సార్ ఆ వ్యక్తి వచ్చాడు. ఎక్కడ, ఎవరు అని రాహుల్ అడిగాడు. పారిపోయాడు అనుకుంటా సార్, వెతుకుదాం పదండి అని కావ్య వెతుకులాడుతూ ఉంటుంది. అలా రూమ్ నుంచి బయటకు వచ్చారో లేదో రాహుల్కి శ్రావ్య గుర్తుకు వచ్చింది. కావ్య అతను శ్రావ్య రూమ్ కి అయితే వెళ్ళలేదు కదా అని రాహుల్ అడుగుతాడు. ఇద్దరిలో కంగారు మొదలైంది. ఇద్దరు శ్రావ్య రూమ్ వైపు పరుగులు తీశారు. అక్కడ రూమ్ లో శ్రావ్య లేదు. దాన్ని చూసిన ఇద్దరు షాక్ అయ్యారు. ఇంతలో కావ్య వాష్రూమ్ లో ట్యాప్ నుంచి వాటర్ వస్తున్న సౌండ్ విని సార్ తను వాష్రూమ్ లో ఉందనుకుంటా అని అనింది. ఓకే, ఎందుకైనా మంచిది, నువ్వు తన రూమ్లోనే పడుకో అని రాహుల్ చెప్పాడు. కావ్య సరే అన్నట్లుగా తల ఊపింది. రాహుల్ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. కాసేపటికి శ్రావ్య తన గదిలోకి వస్తుంది. కావ్య శ్రావ్యని బయట నుంచి రావటం చూసి షాక్ అవుతుంది. నువ్వు బయట ఉన్నావా అని కావ్య అడుగుతుంది. సారీ మేడం, ఐ థింక్ నాకు నిద్రలో నడిచే అలవాటు ఉందనుకుంటా అని శ్రావ్య చెప్తుంది. అప్పుడు కావ్య ఇలా అడుగుతుంది, మరి వాష్రూమ్ లో ట్యాప్ నుంచి నీళ్ళు ఎలా వచ్చాయి? చెప్పాను కదా మేడం, ట్యాప్ రిపేర్ అయిందని. సరే, ఈ రోజు నేను నీ రూమ్ లోనే పడుకుంటా అని చెప్పింది కావ్య. ఓకే మేం అని శ్రావ్య అంటుంది. ఇద్దరు మెల్లగా నిద్రలోకి జారుకుంటారు. పొద్దునైంది. రాహుల్ హాల్లో సోఫాపై కూర్చొని తన బ్రెయిన్ కి పదను పెట్టుకుంటున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కావ్య పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంటూ సార్ నిన్న రాత్రి వచ్చింది ఎవరై ఉంటారు అని అడిగింది. అదే ఆలోచిస్తున్నా, ఆ పర్సన్ నా పైన శ్రావ్య పైన దాడి చేయకుండా నీపైనే ఎందుకు దాడి చేసి ఉంటాడు అని రాహుల్ అనగా, మీరు పవర్ఫుల్ కదా సార్ అని కావ్య అంటుంది. పాయింటే కదా సార్ అని అంటుంది. సరే, మరి శ్రావ్య మీద ఎందుకు దాడి చేయలేదు అని రాహుల్ అంటాడు. కావ్య ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఒకవేళ శ్రావ్యని ఇదంతా చేయిస్తుందేమో అని రాహుల్ అంటాడు. సార్ తనే సార్ మనకి కంప్లైంట్ ఇచ్చింది అని కావ్య అంటుంది. ఛాన్స్ ఉంది కావ్య అని రాహుల్ అంటాడు. సార్ తన ఫ్రెండ్ పై తనకి ఏమైనా ద్వేష కోపాలు ఉండి తనని చంపిందనుకున్నా తను నాపై ఎందుకు దాడి చేసింది? వచ్చినప్పటి నుంచి తనపై పాముల బుస్ బుస్ అని బుసలు కొడుతున్నావు కదా అని రాహుల్ అంటాడు. ఇంతలో అక్కడికి శ్రావ్య రెడీ అయి వచ్చింది. ఏం మాట్లాడుకుంటున్నారు సార్ అని శ్రావ్య అంటుంది. అప్పుడే కావ్య ఇలా అంటుంది, అరే ఒక ఎస్ఐకి కానిస్టేబుల్ కి మధ్య 1,00,000 కాకపోతే 1,000 కోటి ఉంటాయి అని నీకు చెప్పాలా అని గదురుకుంటుంది. సరే మేం టీ పెట్టుకుని వస్తా అని కిచెన్ లోకి వెళ్తుంది శ్రావ్య. కావ్య కూడా ఏదో కాల్ రావటంతో బయటకు వెళ్తుంది. రాహుల్ తన మనసులో నాకెందుకో శ్రావ్యపై డౌట్ గా ఉంది, చూద్దాం అని రాహుల్ అనుకుంటుంటాడు. మరి అంతా ఎవరు చేపిస్తున్నారు, ఎవరిపై పన్నాగం పన్నుతున్నారు అని తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 5